ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెం గ్రామం నుండి 6-7 తారీఖులలో వెంకటాపురం వరకు 2 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం పార్టీలు వెంకటాపురం నుండి భద్రాచలం వరకు ఇసుక లారీల వలన పాడైన ప్రధాన రహదారులను పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని, ప్రజలు ప్రాణాలు పోయినా మాకేం అన్నట్టు తీరు ప్రవర్తిస్తున్న నాయకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రజెండా సిపిఎం పార్టీలు 100 కోట్ల నిధులు మంజూరు చేసి పాడైన ప్రధాన రహదారుల నిర్మాణాలు చేపట్టాలని ఏకన్నగూడెం గ్రామం నుండి వెంకటాపురం వరకు పాదయాత్ర నిర్వహించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, ములుగు జిల్లా పార్టీ కార్యదర్శి బి సాంబశివరెడ్డి, గ్రామస్తులు. ఈరోజు వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ఏకన్నగూడెం నుంచి వెంకటాపురం వరకు ఈరోజు రేపు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. గడిచిన 6వ తారీఖు నుంచి అంతకుముందు 10 రోజుల పాటు ఉద్యమాలు చేశాం. ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోతే అభివృద్ధి చేస్తామని చెప్పాడు, కానీ అభివృద్ధి చేయలేదు. కాబట్టి అధికార పార్టీకి పోయి అభివృద్ధి చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నాడు, నిమ్మకు నీరెత్తట్లుగా వివరిస్తున్నాడు. కాబట్టి వెంకటాపురం నుంచి ఏకన్నగూడెం ప్రజలు అనేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు తిరగట్లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం తిరగట్లేదా? అటుపక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈ పక్క సీతక్క ఉంది. 2 మంత్రులు ఈ జిల్లానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. కానీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ చేస్తున్న మంత్రులు ఈ యొక్క సమస్య రావట్లేదా, ఈ సమస్య పట్టించుకోవట్లేదా? ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎర్రజెండా నాయకత్వాన ప్రజలు సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.